ప్రైవేట్ పార్ట్స్ ఎప్పుడైనా క్లీన్, నీట్, హైజీన్ మెయింటైన్ చేసుకుంటేనే హెల్తీగా ఉంటారు. నార్మల్లీ ఏంటంటే అబ్బాయిలు గానియండి, అమ్మాయిలు గానియండి ఆహ్, స్నానము చేసుకోకుండా కాలేజ్‌కెళ్తాను అది ఇది అంటే అది తప్పు. ఎవరైతే స్నానం డైలీ చేసి హెల్తీగా ఉంటారో వాళ్ళు ఫ్రెష్‌గా ఉంటారు. ఎన్ని సార్లు కాకుంటే ఓకే. ఒకవేళ చలికాలం ఉందంటే మీరు ఒక 2 రోజులకొకసారి, 3 రోజులకొకసారి చేయొచ్చు. కానీ యూజువల్లీ స్నానం డైలీ చేయాలి. డైలీ చేయాలి. అది మంచి హాబిట్. దానివలన నీట్‌గా, క్లీన్‌గా ఉంటది ఆ పార్ట్ కూడా. ఆ పార్ట్‌లో ఒకవేళ చేయకపోతే యూజువల్లీ అక్కడ ఏంటంటే అమ్మాయిలో యోనిలో గుడ్ బాక్టీరియా అని ఉంటుంది. ఆ బాక్టీరియా ఉండడం వలన ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. అబ్బాయిలు గూడా దురద లేవడము, అక్కడ పింపుల్స్ రావడము, అక్కడ ఇరిటేషన్ లెవెల్స్ అబ్బాయిలు, అమ్మాయిలు గూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అందుకే నీట్, క్లీన్‌గా పెట్టుకోవడమే బెటర్. ఎవ్రీ డే స్నానం చేసి నీట్ సబ్బుతో కడుక్కొని ఫ్రెష్‌గా ఉంటేనే హైజీన్ మెయింటైన్ అవుతుంది. ఇంకోటేంటంటే చాలామంది వెజైనల్ థ్రష్ అని ఉంటది. ఆ నీళ్ళు తీసుకొని అంటే యోని లోపల వరకు గూడా క్లీన్ జేయడం అది జేస్తారు. అలా అది అవసరం లేదు. యోని ఏదైతే ఉంటుందో అది సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఆహ్, ఆర్గాన్ అంటారు దాన్ని. అది అక్కడిదక్కడ ఏంటంటే గుడ్ బాక్టీరియా వస్తుంది. అదే కరెక్ట్ అదే వాష్ చేసుకుంటుంది. బయట నుంచి ఇవ్వడం అవసరం లేదు. అబ్బాయిలు డెఫినెట్‌లీ చల్ల నీళ్ళతో స్నానం చేస్తే బెటర్ మంచిది. చల్ల నీళ్ళతోని చేస్తే ఈ టెస్టిస్‌కి గానియండి, అంగానికి గానియండి ప్రాబ్లమ్ ఉండదు. హెల్తీగా ఉంటుంది అంగం గూడా. టెస్టిస్ బాల్స్ గూడా అక్కడ స్పెర్మటోజెనెసిస్ గూడా అవుతది. స్పెర్మ్స్ గూడా తయారవుతాయి. దాని క్వాలిటీ గూడా మంచిగుంటుంది. క్వాంటిటీ గూడా ఎక్కువవుతది. అందుకే ఏంటంటే వేడి నీళ్ళతో అబ్బాయిలు స్నానం చేయకూడదు. కానీ డైలీ క్లీన్ చేసుకోవడమే బెటర్. యూజువల్లీ ఏంటంటే యూరిన్ అంటే పాస్ చేసిన తర్వాత, యూరిన్ వచ్చిన తర్వాత చాలామంది కడుక్కోరు. అది మంచిది గాదు. కడుక్కోవాలి, క్లీన్ జేసుకోవాలి. లోపల స్కిన్ వెనక్కి జరిపి అంతా క్లీన్ చేసుకుంటేనే బాగుంటది. లేకపోతే ఒక డ్రాప్ గూడా యూరిన్ అక్కడ ఉండిపోతే అక్కడ బాక్టీరియా అది ఇది తయారయ్యి అక్కడ ఫైమోసిస్ లాగా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి గట్టిగా పట్టుకుంటది. స్కిన్ వెనక్కెళ్ళది. చాలా ఇబ్బందులవుతాయి. అక్కడ డయాబెటిస్ ఉన్న వాళ్ళకైతే అక్కడ కట్స్ వచ్చేస్తాయి. అక్కడ స్కిన్ వెళ్ళదు. ఆళ్ళకు సుంతి ఇంపార్టెంట్ అయిపోతది అప్పుడు ఆ సమయంలో. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నీట్‌గా, క్లీన్‌గా ఉండడం బెటర్. డైలీ స్నానం చేస్తేనే బాగుంటుంది. స్పామ్‌లో ఎప్పుడైనా సరే చూడండి పిల్లలు అవ్వట్లేదంటే నార్మల్లీ సెమెన్ అనాలిసిస్ అబ్బాయిలు చేస్తారు. సెమెన్ అనాలిసిస్‌లో 3 చూస్తారు. ఒకటేమో స్పెర్మ్ క్వాలిటీ. క్వాలిటీ అంటే ఏంటి? అది ఆహ్, అంటే మంచిగా మొటిలిటీ ఎక్కువ ఉందా? లేదా? అని అట్లా మొటిలిటీ చూస్తారు దాన్ని. ఇంకోటేమో నార్మల్, అబ్‌నార్మల్ ఫార్మ్స్ ఉంటాయి అందులో. నార్మల్ అంటే దానికొక హెడ్, నెక్, టెయిల్ ఉండాలి. అది ఒకవేళ 2 తోకలున్నాయి, ఒక హెడ్ ఉంది, అది ఉందంటే అది అబ్‌నార్మల్ స్పామ్స్. అలాగే ఏంటంటే ఇంకోటి ఇది నార్మల్ ఎప్పుడైనా సరే ఎక్కువగా ఉండాలి. అబ్‌నార్మల్ తక్కువుంటే నడుస్తది. కానీ నార్మల్ 80% అట్‌లీస్ట్ ఉండాలి. మన మెడిసిన్స్‌తో ఒకవేళ ఎవరికైనా అబ్‌నార్మల్ ఎక్కువుంటే అది చేంజ్ అయిపోయి నార్మల్ ఎక్కువైపోతాయి. అలాగే ఇంకోటేమంటే మొటిలిటీ. మొటిలిటీ అంటే స్విమ్ అయి జప్ జప్ వెళ్ళిపోవాలి వాళ్ళు. ఒకవేళ అట్లా ఒకవేళ అది ఒకటే జాగాలో ఉన్నాయి అని చనిపోయినాయి అదంటే ఇమ్మొటైల్ ఉంటే ప్రెగ్నెన్సీ నిలబడదు. అయితే ఇది క్వాలిటీ. ఇంకోటి క్వాంటిటీ. క్వాంటిటీ అంటే ఏంటి? ఆలిగోస్పెర్మియా అంటే తక్కువ స్పెర్మ్స్. మంచిగా ఎక్కువగా నార్మల్‌గా ఉంటే ఆ స్పెర్మ్స్ నార్మోస్పెర్మియా అంటారు. యూజువల్లీ ఏంటంటే ఆలిగోస్పెర్మియా అంటే తక్కువ. తక్కువ అంటే ప్రెగ్నెన్సీ నిలబడదు. అందులో గూడా మళ్ళీ చాలా టెరాటోజోస్పెర్మియా అంటారు. అంటే ఆ అబ్నార్మల్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. మరీ ఎక్కువగా ఉంటాయి అబ్నార్మల్. ఇలాంటి వివిధ రకాలవి ఉంటాయి. అందుకే ఇవి నార్మల్‌గా ఉండాలంటే మీరు మంచిగా అలవాట్లో మీరు ఒక యూజువల్లీ ఆహ్, వాల్‌నట్స్ ఏవైతే ఉంటాయి చూడండి. అది పెట్టుకోవాలి మీ అలవాట్లో. అది వాడితే మీకు ఎక్కువగా అక్కడ ఎల్-ఆర్జినిన్ అనే కంటెంట్ ఉంటుంది అందులో. దానివలన టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువవుతాయి. సో, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎప్పుడైనా సరే ఎక్కువ ఉంటేనే నార్మల్ ఇండివిడ్యువల్స్‌లో అబ్బాయిల్లో టెస్టోస్టెరాన్ డామినేట్ చేయాలి. ఒకవేళ టెస్టోస్టెరాన్ తక్కువుందంటే రాదు. మీకు ఎరెక్షన్స్ రావు, గట్టి రాదు, స్పెర్మ్స్ తయారవ్వవు, ఏమవ్వవు. ఇదంతా రిలేటెడ్ అదొక్కటి కింగ్ ఆఫ్ హార్మోన్స్ అంటారు దాన్ని. అందుకే హీరో హార్మోన్ అంటారు దాన్ని. సో, టెస్టోస్టెరాన్ హార్మోన్ మంచిగా నార్మల్ లెవెల్స్‌లో ఉంటేనే వివిధ రకాల ల్యాబ్‌లో వివిధ రకాల రీడింగ్స్ ఇస్తారు దానివి. ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్ నార్మల్ ఉన్నట్లు మీరు చూసుకోండి. ఎప్పుడైనా లోవర్ సైడ్ ఉండకూడదు అది మిడిల్ సైడ్ ఉండాలి. అది చూడండి. ఎవరికైనా ఇబ్బందొస్తే మేము టెస్టోస్టెరాన్ బూస్టర్స్ లాంటి మెడిసిన్స్ ఇస్తాము. నేచురల్ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత మనకు క్వాలిటీ, క్వాంటిటీ 2 స్పెర్మ్స్ పెంచుతాం. డ్రింకింగ్, స్మోకింగ్, పాన్, జర్దా, గుట్కా ఇవన్నీ వాడే వాళ్ళ సెక్స్ లైఫ్ చాలా
దారుణమైన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు పెర్ఫార్మ్ చేయలేరు. వాళ్ళకేమనిపిస్తదంటే మేము వాడుతున్నాం గదా! వస్తదన్నట్టు. కానీ ఎంత అడిక్ట్ అవుతారంటే అది వదలలేరు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ భార్యని, వాళ్ళ భాగస్వామిని సాటిస్ఫై చేయలేరు. చాలా దారుణమైన పరిస్థితి. చిన్న ఏజ్‌లోనే టాబ్లెట్‌లకు అలవాటు పడుతున్నారు. డయాబెటిస్ ఉన్న వాళ్ళకు ఇంకా ఇబ్బందులవుతున్నాయి. కానీ డయాబెటిస్ ఉన్నవాళ్ళు గూడా ఈ గుట్కాలు వదలట్లేదు, సిగరెట్స్ వదలట్లేదు, మందు వదలట్లేదు. మరి ఇవన్నీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాయి. అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇవి ఉండడం వలన ఇంకా ప్రాబ్లమ్ ఎక్కువగా కనిపిస్తది. ఎక్కువగా అవుతూ ఉంటది. అందుకే ఏందంటే ఇవన్నీ చెడు అలవాట్లు వదిలేయడమే బెటర్. ఇవన్నీ వాడుతూ ఉంటే ఈ అలవాట్లు పెట్టుకొని ఇవన్నీ వాడుతుంటే కెమికల్స్ పోయి, పోయి ఇంకా టాక్సిన్స్ మీ బాడీలో జమ అవుతూనే ఉంటాయి. మీకు ఇంకా రాబోయే రోజుల్లో బ్లాకేజెస్ కూడా వస్తాయి బ్లడ్ వెసల్స్‌లో. దాని వలన ఇంకా అంగం గట్టిపడడం మానేస్తదది. ఇంకా చిన్నగయిపోతది. ష్రింక్ అయిపోతది. అది ఉండడం వలన ఏంటంటే మీరు మీ ఆహ్, సెక్స్ లైఫ్‌ని మంచిగా ఎంజాయ్ జేయలేరు. దాని వలన ఏమవుతుందంటే మీకు ఏదైతే ఆర్గాజమ్ టైమింగ్ ఉంటుందో అది గూడా తక్కువైపోతది. మళ్ళీ మీకు మీ ఇమ్యూనిటీ పవర్ తక్కువైపోతది. వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అందుకే మీరు హెల్తీగా ఉండాలంటే ఈ చెడు అలవాట్లన్నీ మానేస్తేనే బెటర్.